ముందుగా తెలుగు ప్రజలకు విశ్వవాసు సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అనగా యుగమునకు ప్రారంభమైనది ఉగాది. దానికి సూచికగా మన చెట్లు చిగురిస్తుంటాయి, ప్రకృతిలో మార్పులు సంభవిస్తుంటాయి. ఈ యొక్క ఉగాదిని నూతన సంవత్సరంగా మనం జరుపుకుంటుంటాం. ఇది విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అనగానే మనం తెలుసుకోవాల్సిందంటే 11 మంది గంధర్వులలో విశ్వవసు ఒకడు. అతడు ప్రేమలకు ఆరాధ్యుడు. అంటే మనుషుల మధ్య ఈ సంవత్సరం ప్రేమ ఆప్యాయతలు పెరుగుతుంటాయి ఈ విశ్వవాసునామ సంవత్సరంలో. అదేవిధంగా అంతరిక్షం లోపల విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. అంతరిక్ష విజ్ఞానం ఈ సంవత్సరమునకు. ఈ సంవత్సరము విశ్వవాసునామ సంవత్సరము ఆదివారంతో ప్రారంభమవుతుంది. ఆదివారం అవడం వల్ల ఈ సంవత్సరముకు రాజు రవి అవుతున్నాడు. రాజు రవి అవడం వల్ల ఆధిపత్య ధోరణి ఎక్కువగా ఉంటుంది రాజుల లోపల. అధికారం కోసము కొంతవరకు కొట్లాటలు జరిగే అవకాశం కూడా ఉంది విశ్వవాసునామ సంవత్సరం లోపల రాజు కావడం వల్ల. అదేవిధంగా సేనాధిపతి కూడా రాజే అవుతున్నాడు. దానివల్ల యుద్ధకాంక్ష పెరుగుతుంటుంది. అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉంది. మంత్రి చంద్రుడు కావడం వల్ల చక్కగా పంటలు వండే అవకాశం ఉంది. పాల ఉత్పత్తులు పెరిగే అవకాశం ఉంది చంద్రుడు కావడం వల్ల. చంద్రుడు మంత్రి కావడం వల్ల ఈ రాజులలో జరుగుతున్న అంతర్కలహాలను కూడా నిరోధించబడి కొంతవరకు సమస్యలకు పరిష్కారానికి సులభ మార్గం కూడా వెతుకుంటాడు చంద్రుడు కావడం వల్ల. అదేవిధంగా మేఘాధిపతి రవి అయినాడు. మేఘాధిపతి రవి కావడం వల్ల కొంచెం వర్షము ఇబ్బందిగా ఉంటుంది. వర్షాలు తక్కువ మొత్తంలో పడుతుంటాయి. పడినప్పుడు దట్టంగా పడతాయి, పడినప్పుడు అసలే పడవు. అల్పవృష్టి అనావృష్టి తరికా కూడా సంభవించే అవకాశం ఉంది మేఘాధిపతి రవి కావడం వల్ల. పంటలు కొంచెం తక్కువగా పండుతాయి. ధాన్యాధిపతి కుజుడైనాడు. ధాన్యాధిపతి కుజుడు కావడం వల్ల ఎరుపు ధాన్యాలు, ఎరుపు నేలలు అభివృద్ధిలోకి వస్తాయి. ఎరుపు ధాన్యాలు అంటే కందులు కానీ ఉలువలు కానీ చిరుధాన్యాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఆ యొక్క పంటలు కూడా చక్కగా వండుతాయి భూమి మీద. అదేవిధంగా ఎర్రటి భూములకు చాలా డిమాండ్ చెందుతాయి ఎర్రటి భూములు కూడా ఈ సంవత్సరము. అదేవిధంగా అరిఘాధిపతి రవి అయినాడు. మేఘాధిపతి రవి, అరిఘాధిపతి రవి, రసాధిపతి శని అయినాడు. రవి రసాధిపతి శని కావడం వల్ల నూనెల ధరలు, నువ్వులు చక్కగా వండుతాయి. అదేవిధంగా కొంతవరకు నూనెలకు వీటికి అధిక ధరలు కూడా వచ్చే అవకాశం ఉంది. నీరసాధిపతి బుధుడు, అదేవిధంగా రసాధిపతి శని. ఈ యొక్క నవనాయకుల ఫలితాలు చూసుకున్నట్టయితే అరిఘాధిపతి, అదేవిధంగా పశునాయకుడు యముడు అయినాడు. పశునాయకుడు యమడం వల్ల కొంచెం పశువులకు హాని జరిగే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. అదేవిధంగా సంక్రాంతి పురుషుడు పంది పైన వచ్చాడు. పంది పైన రావడం వల్ల రాజులకు అరిష్టంగా కూడా సూచిస్తున్నది. నవనాయకాల ఫలితాలు చూసుకున్నట్టయితే మనకు కొంచెం అశుభము శుభములు కూడా జరిగే అవకాశం కూడా, అంటే ముఖ్యంగా చంద్రుడు మంత్రి కావడం అనేది ఒక శుభ సూచకము. అదేవిధంగా పశునాయకుడు యముడు కావడం కొంచెం అశుభ సూచకము. ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మనకు గ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు సంభవిస్తున్నాయి. ఒకటి సింహరాశి పుబ్బా నక్షత్రంలో, అది 3/3/2026 నాడు. అదేవిధంగా శతభిష నక్షత్రం రోజు 7/9/2025. ఈ 2 గ్రహణాలు మాత్రం ఈ సంవత్సరం ఉంది. ఈ గ్రహణాలు ఒకటి శతభిష నక్షత్రంలో సంభవించడం వల్ల కుంభరాశి వారికి కొంచెం మంచి జరగడం అశుభ సూచకంగా కనిపిస్తుంది. అదేవిధంగా సింహరాశి వారికి కూడా కొంచెము అశుభ సూచకంగా కనిపిస్తుంది పుబ్బా నక్షత్రం సంభవించడం వల్ల. అదేవిధంగా 14/5/2025 నాడు గురువు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల సరస్వతి నదికి ఈ సంవత్సరం పుష్కరాలు వస్తున్నాయి. సరస్వతి నది పుష్కరం ఈ సంవత్సరం. ఈ యొక్క చూసుకున్నట్టయితే మీరందరూ ఎదురు చూస్తున్న మేషాది ద్వాదశ రాశి ఫలితాలు ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, వ్యయము 14.
రాజ్యపూజ్యం 5, అవమానం 7. అదేవిధంగా ఈ సంవత్సరము మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు విద్యలో ముందుకు వెళ్ళలేకపోవడం, పోటీ పరీక్షల లోపల పోటీ పడకుండా ఉండడం, అనారోగ్యము సంభవించే అవకాశాలు విద్యార్థులకు ఈ సంవత్సరం. అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్ల లోపల ఆటంకాలు జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ అన్నిటిని కూడా ఎదుర్కొని వీరి సంవత్సరము చివరి భాగంలో కొంచెం ముందరికి వెళ్తుంటారు. కొన్ని విషయాల్లో వీళ్ళు జాగ్రత్త వివరించడం మంచిది. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఈ మేషరాశి వాళ్ళు గృహ నిర్మాణాలు కానీ వాయిదా వేసుకుంటే చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు ఇవన్నీ కూడా ఆటంకాలు సంభవించే అవకాశం ఉంది. కానీ వీటన్నిటికి కూడా పోటీ పరీక్షల లోపల చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది ఈ సంవత్సరం విద్యార్థులు. వీరి గిట్ట ఈ దోషాలను పరిహారం చేసుకోవడానికి ఒక 41 రోజుల పాటు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం వల్ల వీళ్ళు పోటీ పరీక్షల్లో ముందరికి వెళ్ళే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక గురువారం నాడు ఆ బృహస్పతికి మంచి నెయ్యితో దీపం వెలిగించి ఒక 16 పిరికిళ్ళ శనిగలను నానబెట్టి ఆవుకు పెట్టినట్టయితే వీరు విద్యార్థులు ముందరికి వెళ్తుంటారు. వీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతుంటాయి మేషరాశి వారికి. కొన్ని విషయాల్లో కుటుంబ కలహాల విషయాల్లో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అన్నదమ్ముల నుంచి సహకారం ఉండకపోవచ్చు ఈ సంవత్సరం మేషరాశి వారికి. అన్నదమ్ముల విషయాల్లో ఆస్తి పంపకాలు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఈ మేషరాశి వారికి ఉన్నది. అదేవిధంగా ఈ మేషరాశి వారు ముఖ్యంగా శివాలయ దర్శనము సోమవారం నాడు చేసుకొని ఒక 5 సోమవారాలు శివునికి రుద్రాభిషేకం చేసినట్టయితే ఆ యొక్క ఆస్తి తగాదాల నుండి కూడా బయటపడే అవకాశం కూడా ఈ మేషరాశి వారికి ఉన్నది. ఆర్థికంగా కొంచెము ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో వీరు విజయాన్ని సాధిస్తారు. ఆ భగవంతుని మీద నమ్మకంతోని ఆ యొక్క దైవభక్తితోని ఆ భగవంతుని ఆరాధన చేసి ఆ శివుణ్ణి వీళ్ళు కష్టాలన్నిటి నుంచి కూడా దూరం చేసుకోవచ్చును. ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం కొత్త పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. గృహ నిర్మాణానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాజకీయాలు ఉన్న వారికి ఉన్నత పదవిని పొందే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ముందరికి వెళ్తుంటారు. వృషభ రాశి వారు ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు కూడా స్త్రీల విషయం లోపల జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ప్రేమ అటువంటి వాటి విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి. మానసిక చింతన ఎక్కువగా ఉంటుంది. అందుకోసం వాటి కోసం ఈ సంవత్సరం వీరు ఒకవేళ గిట్ట వీళ్ళు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆ యొక్క శుక్రునికి సంబంధించిన మంత్రమును ఒక 200 సార్లు జపించి శుక్రునికి దీపం వెలిగించి పనిని ప్రారంభించినట్టయితే వీరు విజయాన్ని కూడా సాధిస్తారు ప్రతి విషయంలో కూడా. ఈ వృషభ రాశి వారికి సాధ్యమైనంత వరకు ఈసారి కొంచెం శుభ ఫలితములనే గోచరిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి వాయిదాలు వేసిన పడిన పనులు కూడా పూర్తి అవుతాయి. అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రమోషన్ని పొందే అవకాశం కూడా ఉంది. దైవ చింతన పెరుగుతుంది. ఇంట్లో కొంచెం మానసికంగా కొంచెము ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ యొక్క అమ్మవారు ఆరాధన వల్ల వీరు ఆ కష్టాలన్నిటి కూడా దూరం అవుతారు. విదేశీయానం చేసే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అదేవిధంగా పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులు ఉత్తీర్ణ సాధించే అవకాశం ఉన్నది. వీరందరూ కూడా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం శుభ ఫలితములన్నీ గోచరిస్తున్నాయి. అదేవిధంగా మూడోదైనటువంటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి సంవత్సరం ఫలితాలు చూసుకున్నట్టయితే ఆర్థిక వ్యయం ఎక్కువగా కనిపిస్తున్నది. అనవసరమైన ఖర్చు, పెట్టుబడులు, ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఈ మిథున రాశి వారి సంవత్సరం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటే చాలా మంచిది. లేకుంటే అనవసరమైన ఖర్చు అయ్యి అప్పులు ఎవరికైనా ఇస్తే డబ్బులు వచ్చే అవకాశం కూడా ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరము కనిపించడం లేదు. అందుకే అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. వ్యాపారస్తులు ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం కూడా ఉంది. వ్యాపారస్తులకు కొంతవరకు రాజకీయ నాయకులకు వృద్ధి చెందే అవకాశం ఉంది. అభివృద్ధి కనిపిస్తుంది. మే
తర్వాత అంటే ఆగస్టులో వీళ్ళకి ఏమన్నా రాజకీయ నాయకులకు ఉన్నత పదవి పొందే అవకాశం కూడా కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారు ముఖ్యంగా ఇంకా అభివృద్ధి చెందాలా, ఎటువంటి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పుడు అమ్మవారి కనకధార స్తోత్రమును పారాయణం చేసినట్టయితే వీళ్లకు ఆ యొక్క ధనమునకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ మిథున రాశి వాడు బృహస్పతికి సంబంధించిన జప తర్పణ హోమదానాలు నిర్వహించుకుంటే వివాహం కానటువంటి వాళ్లకు, కళ్యాణం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు కళ్యాణం కూడా జరిగే అవకాశం ఉంది. అమ్మవారి ఆరాధన, అదేవిధంగా నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టయితే వీళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. విష్ణు ఆరాధన వల్ల ఆ యొక్క విష్ణు సహస్రనామాలను పారాయణం చేసి ఈ మిథున రాశి వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సులభం చేసుకోగలుగుతారు. భూ తగాదాలు ఏర్పడేటందుకు అవకాశం ఉంది. కొంచెము భూముల విషయంలో ఆచితూచి అడుగవేయడం కూడా చాలా మంచిది ఈ సంవత్సరం. మీరు ఈ మిథున రాశి వాళ్ళు శరీరకు సంబంధించిన అంటే శిరస్సుకు సంబంధించిన వ్యాధులు కూడా ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. వీరు ప్రతి విషయంలో కూడా అడుగు వేసేటప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటూ శివకేశవులను ఆరాధించుకోవడం ముందరికి వెళ్తే గిట్ట అన్నిటా విజయం సాధిస్తుంటారు ఈ మిథున రాశి వారు. నాలుగోదైనటువంటిది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా మానసిక చింతన ఉండే అవకాశం ఉంది. ఆలోచన పరంగా పనులన్నీ కూడా వాయిదా పడుతుంటాయి. ఏదైనా పని చేద్దాం అనుకుంటే ముందరికి వెళ్ళలేకుండా ఉంటుంటారు. ప్రతి విషయంలో కూడా మిత్రులై శత్రువులు అయ్యేటందుకు అవకాశం ఉంది. మాటల లోపల నిలకడతనం కూడా లోపిస్తుంది. అనవసరమైన తిరుగుళ్ళు. కానీ ఒక విషయం, పుణ్యక్షేత్ర దర్శన కూడా ఈ సంవత్సరం అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. అయినప్పటికీ ఈ కర్కాటక రాశి వారు ఆలోచించి అడుగు వేస్తుంటారు కనుక ఈ ఇబ్బందులు అన్నిటి కూడా ఎదుర్కొని ముందరికి వెళ్తుంటారు. ఇంట్లో కుటుంబంలో కలహాలు, ఇబ్బందులు అన్ని విధాలకు కూడా వీరికి కొంచెం గడ్డు పరిస్థితి కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. కొత్త పనులు ఏమైనా చేయదలుచుకుంటే కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది. అయినప్పటికీ ఈ సంవత్సరం చివరి లోపల కొన్ని శుభ ఫలితాలు, ఈ కష్టాలన్నీ కూడా దూరమై శుభ ఫలితాలు కూడా జరుగుతుంటాయి కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం నాడు శివునికి అభిషేకానికి పాలు ఇవ్వడం వల్ల వీరికి కష్టాలని కూడా దూరం అవుతుంటాయి. అదేవిధంగా 11 సోమవారాలు 1 కిలో పావు బియ్యము దానం చేయడం వల్ల కూడా వీరికి రాబోయే కష్టాలన్నీ కూడా దూరం చేయబడుతుంటాయి ఈ కర్కాటక రాశి వారికి. 21 వారాల పాటు ప్రదోష కాలంలో శివుని దర్శనం చేసుకొని సాయంకాలం లోపల ఆ యొక్క శివారాధన చేసినట్టయితే, శివ సహస్రనామ పారాయణం చేసినట్టయితే వీరికి కష్టాలన్నీ కూడా దూరమయ్యి అన్ని కూడా శుభ ఫలితాలు జరుగుతాయి. 5వది సింహరాశి. ఈ సింహరాశికి ఈ సంవత్సరం ఉన్నత పదవులు పొందే అవకాశం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా ఈ సింహరాశిలో గ్రహణము సంభవించడం వల్ల పోటీ ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా పని చేసేటప్పుడు చివరిగా విజయం సాధించినప్పటికీ కూడా పోటీదారులు ఎక్కువగా ఉంటారు. శత్రువులు అంటే పక్కవారి ఈర్ష్య పెరుగుతుంటుంది ఈ సింహరాశి వారిపైన. ఈ సంవత్సరం శత్రువులు అధికమవుతుంటారు. చివరిగా విజయం సాధిస్తారు. నానుకునే వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోతుంటారు. కొన్ని సమయం లోపల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చివరిగా వీరు విజయాన్ని సాధించి ముందరికి వెళ్ళే అవకాశం ఉంది సింహరాశి వారికి. పరీక్షల్లో పాల్గొంటున్న విద్యార్థులకు కొంచెం కఠినమైనప్పటికీ చివరిగా ఫలితాలలో మాత్రం విజయాన్ని సాధించేటందుకు విజయం సాధిస్తారు. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతున్న పనులు కూడా ఈ సంవత్సరం కూడా పూర్తి అవుతాయి కొంచెం కష్టంతో. ఈ సింహరాశి వారికి
కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఎదుర్కొన్నప్పుడు ఆదిత్య హృదయం పారాయణం, నిత్యము ఆదిత్య హృదయం పారాయణం చేసినట్టయితే వీరు ఉదయం ప్రాతకాల లోపల అంటే సూర్యోదయం జరుగుతున్న సమయంలో సూర్యునికి ఎదురుగా నిలబడి ఈ ఆదిత్య హృదయం పారాయణం చేసినట్టయితే శత్రు విజయం జరిగి ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షల విద్యార్థులు కూడా నెగ్గగలుగుతారు. ఈ అవకాశాన్ని కూడా అందరూ కూడా ఆదిత్య హృదయం పారాయణం చేయడము, లేదా ఇవి వీలు కాని వాళ్ళు అరుణపాఠము చేయించుకోవడం, ఆ సూర్య ఆరాధన వల్ల కూడా వీరు పోటీ పరీక్షలో ముందుకు వెళ్తుంటారు. కొంచెం అప్పుడప్పుడు వస్తున్న అనారోగ్యం కూడా దూరమై అన్ని కూడా శుభ ఫలితము కలుగుతాయి. రాశులలో 7వదైనటువంటిది తులారాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా ఈ రాశి వారు కళారంగాల్లో ఎక్కువ రాణిస్తుంటారు. ఈ రాశి వారికి సంవత్సరం శుభ ఫలితములు గోచరిస్తున్న ఎన్నో రోజుల నుంచి వాయిదా పడిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. కొన్ని కేసుల విషయంలో జాగ్రత్త పడవలసిన అవకాశం ఉంది. కోర్టు కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంచెం వాటి వల్ల ఆలస్యం అవుతుంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు విజయం సాధించే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది ఈ తులారాశి వారికి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయము, స్త్రీ వల్ల లాభము జరిగే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి, తులారాశి వారికి. వ్యాపారంలో అభివృద్ధి, ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. గృహ నిర్మాణాలు కూడా ఈ సంవత్సరం వీరు చేపట్టే అవకాశం ఉంది. భూమి వల్ల లాభం పొందే అవకాశం ఉంది ఈ తులారాశి వారికి. కానీ దగ్గరి వారి వల్లనే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు ఈ సంవత్సరం ఈ తులారాశి వారు. ఈ తులారాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరము అన్నిటిలో విజయం సాధించడానికి అవకాశం ఉన్నప్పటికీ అడ్డంకులు, ప్రతి విషయంలో అడ్డంకులు కూడా ఎదుర్కొంటుంటారు. వాటిని అన్నింటి కూడా అధిగమిస్తారు. ముఖ్యంగా ఈ అడ్డంకులకు దూరం కావాలంటే ఈ తులారాశి వారి సంవత్సరము ఒక మారేడు చెట్టుకు రోజు 21 ప్రదక్షిణాలు చేసి ఆ మారేడు దళములు శివుని పైన ప్రతి సోమవారం నాడు శివునికి పెట్టినట్టయితే వీరికి ఆగిపోతున్న ధనము కూడా చేతికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శనేశ్వరునికి పరిహారాలు చేసుకున్నట్టయితే కోర్టు కేసులలోంచి కూడా బయటపడే అవకాశం ఉంది. శనికి సంబంధించిన దానాలు, నువ్వులు కానీ, నల్లబట్ట కానీ ఇటువంటివి చేసినట్టయితే. ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి వారు ఈ సంవత్సరం అన్నిట్లలో కొంచెం ముందడుగు పడుతుంది. ఎన్నో రోజుల నుంచి వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అంతర్గతంగా మానసిక చింతన ఉన్నప్పటికీ ప్రజల నుంచి వస్తున్న అభిమానంతో వీరు ప్రతి విషయంలో కూడా అడుగు ముందుకు వేస్తుంటారు. ఖర్చు విషయంలో మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అమ్మవారి ఆరాధన వల్ల దానికి తగ్గట్టు ఆదాయం కూడా వస్తుంది వీరికి. ముఖ్యంగా ఈ శుక్రుడు అధిపతి కనుక వీళ్ళు శివారాధన చేయడం వల్ల వీరు అన్ని కష్టాల నుంచి కూడా దూరమై ముందరికి వెళ్తుంటారు. వీలైతే శివునికి రోజు అష్టోత్తరం చదువుతూ ప్రతి సోమవారం నాడు కానీ, లేకుంటే 11 సోమవారాలు కానీ 11 రోజులు కానీ శివునికి అష్టోత్తరం చదువుతుంటూ ప్రతి శుక్రవారం నాడు ఒక 108 బిలోధరాలు శివుని మీద పెట్టినట్టయితే, తెల్లని అక్షింతలు పెట్టినట్టయితే వీరు అన్నిటి కూడా విజయం సాధించి ముందరికి వెళ్తారు. ఈ సంవత్సరము ఈ తులారాశి వారికి అన్నిట విజయం సాధించే అవకాశం కూడా ఉన్నది. 8వదైనటువంటిది వృశ్చిక రాశి. వీరు ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వారు ఎక్కువగా మిలిటరీలో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ పనిచేస్తుంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా పరాక్రమవంతులు, సూక్ష్మ బుద్ధి కలిగిన వారు. కానీ నమ్మిన వారితోనే మోసపోతుంటారు. కొంతవరకు వీరికి ఈ సంవత్సరము ఆటంకాలు ఏర్పడినప్పటికీ వీరి దైవకృప వల్ల వీరు అన్నిట్లలో కూడా ముందరికి వెళ్తుంటారు. వీరు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు. సమస్యలన్నిటి నుంచి కూడా వీరు బయటపడేటందుకు అవకాశం ఎక్కువగా ఉన్నది. సమస్యలు కూడా ముఖ్యంగా వీరు నవంబర్ నెల లోపల చాలా రోజుల నుంచి వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. వీళ్ళు ఈ సంవత్సరం నూతన గృహమును ఆరంభించే అవకాశం కూడా ఉన్నది వృశ్చిక రాశి వారికి. కానీ దగ్గరి వాళ్ళతో కొన్ని ఇబ్బందులు,
నమ్మిన వాడితో మోసం జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేస్తే బాగుంటుంది. ముఖ్యంగా రాజకీయాలలో ఉన్నవారు ఆచితూచి అడుగు వేయాలి. అనవసరమైన విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కావున వీరు ఏదైనా ప్రారంభించేటప్పుడు ఆచితూచి అడుగు వేసుకుని ముందరికి వెళ్ళాలి. వీరు ముఖ్యంగా ఒక పున్నాగ చెట్టును ఇంట్లో పెట్టుకొని దాన్ని పెంచుతూ ఆ పున్నాగ చెట్టుకు దీపం వెలిగించినట్టు కొన్ని కష్టాల నుంచి కూడా దూరం అవుతుంటారు. అదేవిధంగా అనురాధ నక్షత్ర జాతకులైతే బంగారంలో పగడం ధరించడం వల్ల వీరికి జరగబోయే నష్టాలన్నీ కూడా నివారణ చేయబడతాయి. వీరు అమ్మవారి ఆరాధన వల్ల వీలైతే అమ్మవారికి సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల కూడా వీరి కష్టాల నుంచి దూరం అవుతారు. ఒక 41 రోజులు వీరు రావి చెట్టుకు వేప చెట్టుకు గిట్ట ప్రదక్షిణాలు చేస్తే వీళ్ళ పనులన్నీ కూడా సులభతరం అవుతుంటాయి. ఆ నవగ్రహ ప్రదక్షిణం వల్ల కూడా వీరికి రాబోయే కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. ఆ దైవ కృప వల్ల వీరికి ఈ యొక్క వృశ్చిక రాశి వారు అన్నిటా ముందరికి వెళ్ళే అవకాశం ఉంది. కొంచెం సంతానంలో కానీ తల్లిదండ్రుల వీళ్ళ విషయంలో చికాకులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంటే 2026 లోపల ఇవన్నీ కూడా దూరమై వీరు అనుకున్న అన్నిట కూడా విజయం సాధిస్తారు. కొంచెం ప్రతి విషయంలో ఓపిక పట్టడం చాలా మంచిది. తొందరపడి ఏ పని కూడా చేయకుండా ఉంటే వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. తర్వాత అయినటువంటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఆర్థిక లావాదేవీలలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అప్పుల పాలే అవకాశం ఉంది. దానివల్ల కొన్ని కొట్లాటలు, మిత్రులు శత్రువులు అవుతారు. అయినప్పటికీ వీరు విజయం సాధిస్తుంటారు. ఆకస్మిక ధనలాభం సంభవించే అవకాశం ఉంది వీరికి. దానివల్ల ఈ సెప్టెంబర్, అక్టోబర్ మంతులలో వీళ్లకు శుభ సూచకంగా అనిపిస్తుంది అన్నిట విజయం సాధించేటందుకు. ఆ విధంగా వ్యాపారం చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కోర్టు కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ సంవత్సరం వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు. ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేస్తుండాలి. ఎవరిని కూడా నమ్మవద్దు. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. స్త్రీ వల్ల మీకు మోసం జరిగే అవకాశం కూడా ఈ ధనుసు రాశి వారికి ఉన్నది. వీరు రోజు కానీ విద్యార్థులు పోటీ పరీక్షల లోపల విజయం సాధిస్తారు ఈ సంవత్సరం. ఉద్యోగస్తులకు లాభదాయకంగా ఉంది ఈ సంవత్సరం. వీరికి ఉన్నత పదవిని పొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు వారు అనుకునే మాటను కూడా ఈ సంవత్సరం గెలిపించుకుంటారు. ఉన్నత పదవి పొందే అవకాశం ఉంది. ఈ వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు. తల్లిదండ్రులకు దూరం అవుతారు, స్నేహితులకు దూరం అవుతుంటారు. కావున వీరు ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు ప్రతి నిత్యము దేవాలయ దర్శనము, అదేవిధంగా బీదలకు వస్త్రదానం చేయడం వల్ల వీళ్ళు ఉన్నతిని పొందుతారు. మాతృ సంబంధమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. వీళ్ళు ఒక వీలు చూసుకొని 1 కిలో మినుములు దానం చేయడం మంచిది. అదేవిధంగా వీరి ధనుసు రాశి వాళ్ళు పసుపు రంగు వస్తువులు ధరించడం వల్ల వీరు కొంతవరకు రాబోయే కష్టాలను కూడా దూరం చేసుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. దైవ దర్శనం వల్ల చిన్న చిన్న కష్టాలు వస్తే కూడా దూరం అయిపోతుంటాయి. వీరు ఈ ధనుసు రాశి వారు ముఖ్యంగా బృహస్పతి ఆరాధన చేస్తే వీళ్ళకి అనుకున్నది కూడా జరుగుతుంటుంది. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తన్నమామి బృహస్పతి. ఈ బృహస్పతి ఆరాధన వల్ల కూడా వీళ్ళ కష్టాలు దూరం అవుతాయి.
వీరు బంగారాన్ని ధరించడం వల్ల వీళ్ళకు లాభం జరుగుతుంటుంది. ఈ ధనుసు రాశి వారు కొత్త పనులు ప్రారంభిస్తారు, గృహ నిర్మాణాలు చేసే అవకాశం ఉంది, ఇంట్లో వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరము శుభసూచకంగానే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ మకర రాశి వారికి ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతున్న కష్టాలను కూడా దూరం అవుతాయి. కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో అభివృద్ధి చెందుతారు, కానీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. స్థానచలనం చెందేటందుకు అవకాశం ఉంది. స్త్రీల విషయంలో జాగ్రత్త పడాలి. అనుకోని నిందలు ఎదుర్కొంటుంట అవకాశం ఉన్నది కనుక పోటీ పరీక్షల్లో ఉన్న విద్యార్థులు కష్టపడితేనే విజయం సాధిస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్త పడడం చాలా మంచిది. కానీ కుటుంబం లోపల అన్నదమ్ములతోని వీళ్ళకు లాభం చేకూరే అవకాశం ఈ సంవత్సరం ఉన్నది మకర రాశి వారికి. ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. ఒక 11 వారాల పాటు శివునికి రుద్రాభిషేకం చేసినట్టయితే వీరు అన్నిట విజయం సాధిస్తారు. అదేవిధంగా శివ మానస పూజ చేసినట్టయితే మకర రాశి వారికి అన్నిట లాభం జరుగుతుంది. వీరు చూసుకొని శనికి నువ్వులు దానం చేసినట్టయితే కూడా జరుగుతున్న ఆటంకాలు, ఉద్యోగాల్లో ఏర్పడుతున్న ఆటంకాలు కూడా పోతుంటాయి. వీరికి కోర్టు కేసులు గిట్ట ఆలస్యం అవుతున్నా కానీ పరిష్కరించబడతాయి. తర్వాత అయినది కుంభరాశి. ఈ కుంభరాశి వారికి గత 2 సంవత్సరాల నుంచి ఏ పని కాకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం కొంతవరకు ఈ జూన్ జూలై లోపల వీళ్ళకు పరిష్కారం అవుతాయి. నిందలు ఎదుర్కొన్నవి, డబ్బు పరంగా జరుగుతున్న ఇబ్బందుల నుంచి కూడా బయటకు వస్తారు కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి అయినప్పటికీ ఈ శతభిష నక్షత్రంలో గ్రహణం సంభవించడం వల్ల ఈ జూలై ఆగస్టు నెలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటారు కనుక అన్నిటికీ కొంచెం దూరంగా ఉండండి. చివరిలో విజయం సాధిస్తారు. ఎన్నో రోజుల నుంచి ఆ యొక్క వీళ్ళ సంతానంలో అభివృద్ధి కూడా జరుగుతుంది. కుంభరాశి వారికి పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు. శత్రువులు మిత్రులు అవుతారు. కొంత ఓపికగా వేచి చూడవలసిన అవసరం కూడా ఉన్నది. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులకు మెల్లిమెల్లగా దూరం అవుతుంటారు. కొన్ని రోజుల నుంచి శత్రువులు మిత్రులై అభివృద్ధికి చెందే అవకాశం కూడా కుంభరాశి వారికి చాలా రోజుల నుంచి పడుతున్న కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. పోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది కుంభరాశి వారికి. సంవత్సరం ధనలాభం గోచరిస్తుంది, సంతానంలో అభివృద్ధి గోచరిస్తుంది, మానసిక ప్రశాంతత కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు హనుమంతుడికి అభిషేకం చేపించి ప్రతి శనివారము ఒక 11 శనివారాలు హనుమంతుడికి అభిషేకము, ఒక 11 సోమవారాలు శివునికి రుద్రాభిషేకం చేసినట్టయితే వీరి యొక్క సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. భూ సంబంధిత విషయంలో మాత్రం ఇంకా కూడా జాగ్రత్త పడవలసిన అవకాశం ఉంది. ఎప్పుడో చేసిన పాపాలకు ఇప్పుడు కొంచెము ఎప్పుడో మనం పెట్టిన పెట్టుబడులన్నీ కూడా లాభాలు వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఉంది కుంభరాశి వారికి. కానీ కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్త పడుతుండాలి. కోర్టు కేసులు పరిష్కరించబడతాయి, కానీ కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కూడా వస్తుంటాయి. అన్నిట చూసినట్టయితే కుంభరాశి వరకు ఈ సంవత్సరము పోయిన గత 2-3 సంవత్సరాల నుంచి చూసుకున్న దానితో పోలిస్తే చాలా చక్కగా అభివృద్ధి బాటలు కూడా వేస్తారు ఈ సంవత్సరం. ముఖ్యంగా శివుని ఆరాధన చేయడం వల్ల అన్నిటికి కూడా దూరం అవుతారు. వీలైతే ప్రతిరోజు ఆ శివ సహస్రనామ పారాయణం కానీ, అది వీరిగా ఒకటి అష్టోత్తరనామ పారాయణం కానీ చేసినట్టయితే వీరి కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. చివరిది అయినటువంటిది మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరము
అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది, జాగ్రత్త వేయాలి. చెడు స్నేహం వల్ల ఇబ్బందులు వస్తాయి, వాటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది. వారు మీకు దగ్గరై మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టివేసే అవకాశం ఉంది కనుక ఆలోచించి అడుగు వేస్తే మంచిది. అదేవిధంగా మాతృ సంబంధమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మీనరాశి వారు. అదేవిధంగా ఈ సంవత్సరం వీరు ఏమైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించదలుచుకుంటే వాయిదా వేయడం మంచిది. అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యం అవుతుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్త పడాలి. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా నిందలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. సంతాన విషయంలో అభివృద్ధి లేక కొంచెం ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా ఆరోగ్యం పైన వీళ్ళు దృష్టి పెట్టాలి, ఎందుకంటే అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది. ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం వీలైతే ఆ యొక్క శనికి సంబంధించిన జప తర్పణోమ దాన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి శనివారం నాడు వెళ్ళి నవగ్రహాల గుళ్ళో నువ్వుల నూనెతోని చక్కగా ఆ యొక్క శనేశ్వరునికి దీపం వెలిగించి చేతిలో కొన్ని నువ్వులు పట్టుకొని ఒక 19 ప్రదక్షిణాలు చేసి ఆ శనేశ్వరునికి ఇష్టమైన నీలిరంగు పువ్వులు కానీ నీలిరంగు కానీ పెట్టి ప్రదోషకాలం తర్వాత భోజనం చేసినట్టయితే వీరికి ఆ శని వల్ల జరుగుతున్న ఇబ్బందులకు అన్నిటి కూడా దూరమై, కొన్ని చికాకులకు దూరమై మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కొత్త పనులు ఏవి కూడా ఈ సంవత్సరం మీనరాశి వారికి ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఈ సంవత్సరము ప్రతి విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. సంవత్సరము చివరి లోపల వీరు అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి కనుక కొంచెం ఓపికగా ఉండి ప్రతి విషయంలో జాగ్రత్తగా మలుచుకోవడము ఈ సంవత్సరం మంచిది. ఈ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియజేసాము. మీరందరూ కూడా ఆ దైవారాధన చేసుకుంటూ ఈ కష్టాలన్నిటి నుంచి కూడా దూరమై ఆ రాశుల యొక్క గమనమును గమనించుకుంటూ ద్వితీయశ్చ శ్రియాప్నోతి వారదస్యంతు వర్ధనం నక్షత్రారితే పాపం యోగద్రోహ నివారణం కరణం కార్యసిద్ధ్యశ్చ పంచాంగమాకర్ణితం. ఈ యొక్క తిథిని, వారాలను, నక్షత్రాలను, యోగ కరణాలను కూడా అనుసరించి మీరు అన్నిట్లలో అడుగులు వేసినట్టయితే శుభాలను చూసుకుంటూ అన్నిటి కూడా విజయం సాధిస్తారు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిషాం గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఇంకొకటి, ఈ సంవత్సరము ద్వాదశ రాశులకు ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు చూసుకున్నట్టయితే మేషరాశి వారికి 2 ఆదాయము 14 ఖర్చు, అదేవిధంగా రాజ్యపూజ్యత 5 అవమానం 7. వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే 11 ఆదాయము 5 ఖర్చు, రాజ్యపూజ్యత 1 అవమానం 3. మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే ఆదాయం 14 ఖర్చు 2, అదేవిధంగా రాజ్యపూజ్యత 4 అవమానం 3. కర్కాటక రాశి వారికి రాజ్యపూజ్య అవమానాలు చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి వారికి 7 రాజ్యపూజ్యత అవమానం 3, ఆదాయము 8 ఖర్చు 2. సింహరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు 11 సమానంగా ఉన్నాయి, అదేవిధంగా రాజ్యపూజ్యత 3 ఉంటే అవమానం 6 ఉంది సింహరాశి వారికి. కన్యారాశి వారికి చూసుకున్నట్టయితే 14 ఆదాయం ఉంటే 2 ఖర్చు ఉన్నది, రాజ్యపూజ్య అవమానాలు సమానంగా 6 ఉన్నాయి. తులారాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు, రాజ్యపూజ్యత అవమానాలు 2 సమానంగానే ఉన్నాయి. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే ఈసారి ఆదాయం 2 ఉంటే 14 ఖర్చుగా గోచరిస్తుంది, అంటే కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. రాజ్యపూజ్యత 5 అవమానం 2. ధనుసు రాశి వారికి చూసుకున్నట్టయితే ఆదాయం 5 ఖర్చు 5 వ్యయం 5, అంటే 2 సమానంగానే ఉన్నాయి. రాజ్యపూజ్యత 1 అవమానం 5. మకర రాశి వారికి చూసుకున్నట్టయితే
ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యత 4, అవమానం 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయము 14, అదేవిధంగా రాజ్యపూజ్యత 7, అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయము 5 సమానంగా ఉన్నాయి. అదేవిధంగా రాజ్యపూజ్యత చూసుకున్నట్టయితే 3, అవమానము 1. ఈ విధంగా రాజ్యపూజ్యత అవమానాలు కూడా ఈ సంవత్సరము ద్వాదశ రాశులకు ఈ విధంగా ఉన్నాయి.